బ్రేకింగ్ చూస్తున్నాం. తెలుగు రాష్ట్రాల్లో బాణుడు నిప్పులు కక్కుతున్నాడు. రాష్ట్రమంతటా సగటున 44 డిగ్రీలపైనే ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. సూర్యాపేట, భద్రాద్రి కొత్తగూడెం, నల్గొండ జిల్లాల ప్రజలు వేడితో టారెత్తిపోతున్నారు. ఖమ్మం కనుక మండుతుంది. 3 రోజులుగా పెరుగుతున్న వేడి మరింత తీవ్ర స్థాయికి చేరింది. దీనిపై మరింత సమాచారం మా ప్రతినిధి గుంటూరు నుండి శ్రీనివాస్ అందిస్తారు. శ్రీనివాస్, చెప్పండి. తెలుగు రాష్ట్రాల్లో అయితే ఎండలు అయితే మండిపోతున్నాయి. గుంటూరులో సిచ్యువేషన్ ఏ విధంగా ఉంది? టెంపరేచర్స్ ఎలా ఉన్నాయి? కిరణ్మయి, ఆంధ్రప్రదేశ్లో ఎండలు టారెత్తిస్తున్నాయి. ముఖ్యంగా విపత్తు నిర్వహణ శాఖ అధికారులు కూడా హెచ్చరికలు జారీ చేయడం జరిగింది. నిన్న ఈరోజు చూసినట్లయితే కనుక గుంటూరు, పల్నాడు 2 జిల్లాలలో కూడా 43 నుంచి 42, 43 డిగ్రీల ఉష్ణోగ్రత, పగటి ఉష్ణోగ్రత నమోదవుతున్నటువంటి పరిస్థితి. ప్రస్తుతం చూస్తే ఉదయం 10 గంటల నుంచే చూస్తే ఎండలు అల్లాడిస్తున్నాయి. రోడ్లపైకి ఎవరు రావాలన్నా భయపడుతున్నటువంటి పరిస్థితి ఉండడం జరిగింది. ప్రభుత్వం కూడా ఇప్పటికే హెచ్చరికలు జారీ చేసి సామాన్యులకి కొన్ని సూచనలు కూడా చేయడం జరిగింది. అంటే ఉదయం 10 గంటల లోపు ఇళ్లలో, 10 గంటల తర్వాత ఇళ్లలోనే ఉండాలి. అలానే అత్యవసర పనులు తప్పితే కనుక బయటికి రాకూడదని చెబుతున్నటువంటి పరిస్థితి. ముఖ్యంగా చూస్తే 2 వీలర్ మీద వచ్చిన వారు ముఖానికి హ్యాండ్ కర్చీఫ్ లేదంటే కనుక ఆ వస్త్రాలు ధరించకుండా రాలేని పరిస్థితి ఉండడం జరిగింది. ప్రస్తుతం మనం చూస్తున్నాం పల్నాడు జిల్లాలో ఉన్నటువంటి 2 వీలర్ల పరిస్థితి చూడండి. ఎండలకి టారెత్తిపోయి కూడా ముక్కులకి హ్యాండ్ కర్చీఫ్లు అట్లాంటివి కూడా కట్టుకొని ప్రయాణిస్తున్నటువంటి పరిస్థితి ఉండడం జరిగింది. అలానే చూసుకున్నట్లయితే కనుక రోడ్లన్నీ కూడా పూర్తి స్థాయిలో నిర్మానుష్యంగా మారడం జరిగింది. ఇప్పటికే వాతావరణ విపత్తు శాఖ దరిదాపుగా ఆంధ్రప్రదేశ్లో 57 మండలాలకు సంబంధించి వడగాల్పులు ఇస్తాయి, జాగ్రత్తగా ఉండాలంటూ కూడా హెచ్చరికలు జారీ చేయడం జరిగింది. ముఖ్యంగా వృద్ధులు, పిల్లలు, గర్భిణీలంతా కూడా జాగ్రత్తలు తీసుకోవాలని కూడా సూచించడం జరిగింది. అలానే రోడ్లపైకి వచ్చేటప్పుడు తప్పనిసరిగా గుడ్డలు తడుపుకొని, తడిగుడ్డలు ముఖాన పెట్టుకునే విధంగా సేద తీరాలని కూడా చెబుతున్నటువంటి పరిస్థితి. ఇక ముఖ్యంగా చూసుకున్నట్లయితే కనుక శీతల పానీయాలు, కొబ్బరి నీళ్లు, గ్లూకోజ్ నీళ్లు ఇలాంటి అందుబాటులో ఉంచుకొని తాగాలి. ప్రాథమికంగా ఇబ్బంది లేకుండా ఉండే విధంగా ఉండాలంటూ కూడా స్పష్టం చేస్తున్నటువంటి పరిస్థితి. ఏవైనా ప్రయాణాలు ఉంటే కనుక ఉదయం 10 గంటల లోపు పూర్తి చేసుకోవాలి. మళ్ళా సాయంత్రం 5 గంటల తర్వాతనే ప్రయాణాలు చేయాలంటూ కూడా స్పష్టం చేయడం జరిగింది. ముఖ్యంగా చూసుకున్నట్లయితే కనుక పల్నాడు ప్రాంతంలో గురజాల, మాచర్ల, దాచేపల్లి, రెంటచింతల ఈ ప్రాంతాలలో 43 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదు కావడం జరిగింది. అలానే గుంటూరు జిల్లాలో గుంటూరు, తెనాలి, బాపట్ల ఈ ప్రాంతాల్లో చూసినట్లయితే కనుక 42 డిగ్రీల పగటి ఉష్ణోగ్రత నమోదు కావడం జరిగింది. ఈ ప్రాంతంలో చూసుకున్నట్లయితే కనుక ముఖ్యంగా చూసుకుంటే కనుక ఎక్కువ ఉష్ణోగ్రతలు నమోదవుతున్న నేపథ్యంలో ప్రతి ఒక్కరు కూడా బయటికి రావాలంటే ఇబ్బందులు పడుతున్నటువంటి పరిస్థితి ఉంది. అలానే వడగాల్పులు ఇవ్వడం ద్వారా మామిడి తోటలకు కూడా ఇబ్బంది అవుతున్నటువంటి పరిస్థితి ఉండడం జరిగింది. ఎక్కడికక్కడికి పంటలన్నీ కూడా అయిపోయి భూములన్నీ కూడా నెరలిచ్చినటువంటి పరిస్థితి ఉండడం జరిగింది. ప్రభుత్వ అధికారులు కూడా ఇప్పటికే త్రాగునీరు కోసం సాగర్ నుంచి రేపు 8వ తేదీన కొంత నీళ్లు కూడా విడుదల చేయాల్సినటువంటి అవసరం ఉందని అధికారులు సూచించడం జరిగింది. ప్రతి గ్రామంలో ఉన్నటువంటి చెరువులు నింపి ప్రజలందరికీ కూడా త్రాగునీరు అందించాలని కూడా ఉద్దేశంతో ఉన్నటువంటి పరిస్థితి ఉండడం జరిగింది. పశువులకు మేత లేక ఇబ్బంది పడుతున్నటువంటి పరిస్థితి ఉంది. అలానే కొన్ని గ్రామాల్లో త్రాగునీరు లేక ట్యాంకర్లతోటి నీళ్లు తరలిస్తున్నటువంటి పరిస్థితి కూడా ఉండడం జరిగింది. అయితే ముఖ్యంగా చూసుకున్నట్లయితే కనుక వృద్ధులు, మహిళలు వీరందరూ కూడా తగు జాగ్రత్తలు తీసుకోవాలని కూడా ప్రభుత్వము సూచనలు జారీ చేయడం జరిగింది. ఎక్కడికక్కడికి కూడా ప్రతి మండలంలో ఉన్నటువంటి రెవెన్యూ అధికారులు, పంచాయతీరాజ్ అధికారులు అందరూ కూడా గ్రామాల్లో సర్వేంద్రియాలు ఏర్పాటు చేయాలని కూడా సూచించినటువంటి పరిస్థితి అయితే కనుక ఆంధ్రప్రదేశ్లో కొనసాగుతుంది. అయితే శ్రీనివాస్, ప్రధానంగా అయితే ప్రతి సంవత్సరం కూడా మేలో కానీ ఏప్రిల్లో కానీ ఎండలు కానీ వడగాల్పులు కానీ వేడిగా ఉండే అవకాశం ఉండేది. కానీ ఈ సంవత్సరం అయితే మనకి మార్చి నుంచే ఎండలు కూడా ఎక్కువైపోయినాయి. అలాగే వడగాల్పులు టెంపరేచర్స్ కూడా ఎక్కువ ఉంటున్నాయి. ఈ నేపథ్యంలోనే అటు వడదెబ్బ తగిలిన వాళ్ళు, ఎండ దెబ్బ తగిలిన వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి ఎలాంటి పిహెచ్సిలు దగ్గరలో ఉన్న వాటిలో ఎలాంటి ఫెసిలిటీస్ అందుబాటులో ఉన్నాయి, అలాగే వాళ్ళకి ఎలాంటి జాగ్రత్తలు తీసుకునే అవకాశం ఉంది?
అంటే ముఖ్యంగా చూసుకున్నట్టయితే జరిగిన వాతావరణ పరిణామ నేపథ్యంలో కూడా మార్చి నెలలో ఎండలు టారెత్తిస్తాయి. అలానే ఏప్రిల్ ఈ మొదటి వారంలో చూసుకున్నట్లయితే కనుక ఊహకు అందని విధంగా కూడా ఎండలు పెరిగినటువంటి పరిస్థితి. ప్రతినిత్యం కూడా 42, 43 డిగ్రీలు 42 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదవుతున్నటువంటి పరిస్థితి కూడా ఉండటం జరిగింది. ఇక వడదెబ్బ తగిలినటువంటి వారికి ప్రాథమికంగా హాస్పిటల్స్ అంటే పిహెచ్సిలో చూసుకుంటే కనుక వారికి ఓఆర్ఎస్ ప్యాకెట్లు అందుబాటులో ఉంచడము, అలానే మజ్జిగ పానీయాలు మజ్జిగ అదేవిధంగా నిమ్మకాయ నీళ్లు ఎప్పటికప్పుడు అందుబాటులో ఉండే విధంగా చర్యలు తీసుకునేటువంటి పరిస్థితి. ఎవరికైనా ఎండలో ఉండి వడదెబ్బ తగిలిన సూచన కనపడితే వెంటనే డాక్టర్ని సందర్శించి హాస్పిటల్ అడ్మిట్ అవ్వాలని కూడా సూచనలు చేస్తున్నటువంటి పరిస్థితి ఉండడం జరిగింది. ముఖ్యంగా చూసుకున్నట్లయితే కనుక ఈ సమయంలో గర్భిణీలు, మహిళలు, బాలింతలు వీరందరూ కూడా తగు జాగ్రత్తలు తీసుకోవాలని కూడా సూచించడం జరిగింది. అత్యవసర పనులు ఉంటే కనుక మినహా మిగిలిన ఏ సమయంలోనూ బయటికి రావద్దంటూ కూడా ప్రభుత్వ అధికారులు చెబుతున్నటువంటి పరిస్థితి కూడా ఉంది. అలానే చంటి పిల్లలకు సంబంధించి కూడా తగు జాగ్రత్తలు తీసుకోవాలి. ఎక్కడికక్కడికి ఇబ్బందులు లేకుండా శీతల పానీయాలు కూలర్ల ముందు ఉండే విధంగా తీసుకోవాలంటూ కూడా చెబుతున్నటువంటి పరిస్థితి ఉంది. ఒకవైపు ఉక్కపోత, మరోవైపు ఎండలు పెరిగిపోయిన నేపథ్యంలో తగు జాగ్రత్తలు తీసుకొని ఆరోగ్య జాగ్రత్తలు పాటించాలంటూ కూడా అధికారులు చెబుతున్న పరిస్థితి అయితే కనుక ఉంది. అయితే శ్రీనివాస్, ఇప్పటికే టెంపరేచర్ ఒక 44 డిగ్రీల వరకు చేరుకుంది. ఈ నేపథ్యంలోనే వాతావరణ శాఖ మరింత టెంపరేచర్ నమోదయ్యే అవకాశం ఉందని చెప్పి హెచ్చరికలు జారీ చేసింది. అంటే ముఖ్యంగా చూసుకున్నట్లయితే కనుక వాతావరణ శాఖ గడిచిన 3 రోజులు కూడా హై అలర్ట్ ప్రకటించడం జరిగింది. రాష్ట్ర వ్యాప్తంగా కూడా 57 మండలాలను గుర్తించి ఆ 57 మండలాల్లో తప్పనిసరిగా వడగాల్పులు ఇస్తాయి. టెంపరేచర్ 42 నుంచి 43 డిగ్రీలు నమోదవుతుందంటూ కూడా స్పష్టంగా చెప్పడం జరిగింది. వాటిలో చూసుకున్నట్లయితే కనుక గుంటూరు, పల్నాడు కూడా ఉండడం జరిగింది. అలానే రాయలసీమ ప్రాంతాల్లో కూడా ఎక్కువ టెంపరేచర్ నమోదవుతుంది కూడా చెప్పడం జరిగింది. వడగాల్పులు ఇడిసే ప్రాంతాల్లో ఇంకా అధికమయ్యాయి. అంటే ఈసారి గతం కంటే భిన్నంగా కూడా ఇప్పుడు 42, 43 కాదు, రానున్న రోజుల్లో రోహిణి కార్త మే నెల వచ్చేటప్పటికి సమయానికి 45 నుంచి 46, 47 డిగ్రీల వాతావరణంలో పెరుగుతాయి అంటూ కూడా చెబుతున్నటువంటి పరిస్థితి ఉండడం జరిగింది. వాతావరణంలో తేమ లేకుండా కేవలం వేడిగాలులు ఏడడం ద్వారా వడగాల్పులతోటి అనేక మంది సతమతమవుతున్నటువంటి పరిస్థితి. 2 నిమిషాలు బయటకు వెళ్లాలంటే, రోడ్లపైకి వెళ్లాలంటే కూడా ఇబ్బందులు గురవుతున్నటువంటి పరిస్థితి ఉండడం జరిగింది. ముఖ్యంగా వాహనదారులు తగు జాగ్రత్తలు తీసుకోవాలి. రోడ్లపైన ప్రయాణించేవారు, బస్సుల్లో ప్రయాణించేవారు కూడా చాలా సూచనలు చేస్తున్నటువంటి పరిస్థితి. అలానే బస్సుల్లో ప్రయాణించే వారి కోసం ప్రతి ఒక్కరికి అందుబాటులో ఉండే విధంగా వాటర్ క్యాన్లు కూడా ఏర్పాటు చేస్తున్నటువంటి పరిస్థితి కూడా ఉండడం జరిగింది. అయితే ముఖ్యంగా చూస్తే ఉదయం సాయంత్రమే ప్రయాణం చేయాలి, కానీ మిగిలిన టైంలో ప్రయాణం చేయడం వల్ల డీహైడ్రేట్ అయ్యి వాతావరణంలో ఉన్నటువంటి వేడి బాడీలోకి వెళ్ళడం వల్ల ఇబ్బంది అవుతుంది. తప్పనిసరిగా వడదెబ్బ తగులుతుంది. కాబట్టి ప్రతి ఒక్కరూ జాగ్రత్తలు తీసుకోవాలని కూడా సూచనలు చేస్తున్నటువంటి పరిస్థితి అయితే కనుక ఉంది. రైట్ శ్రీనివాస్, థ్యాంక్ యూ.